హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భవిష్య మాధవ్. నేను ఎంపీపీ స్కూల్ కోడూరులో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగాడు, ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్టా కాదా? దానికి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నాను. ఒక 2 బార్ మ్యాగ్నెట్లు తీసుకోండి. ఒక బార్ మ్యాగ్నెట్ని మధ్యలో కట్టండి. ఈ వైట్ చుక్క, వైట్ డాటెడ్ ఎప్పుడు ఎర్త్ యొక్క నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. దీన్ని తాడుతో ఫ్రీగా వదిలేయండి. ఇది ఇప్పుడు నార్త్ డైరెక్షన్ ఆఫ్ ది ఎర్త్ చూపిస్తుంది. ఒక పెన్నును తీసుకుని దాని మీద సస్పెండ్ చేయండి. ఇది దీని డైరెక్షన్ని మార్చలేకపోయింది. మరియు ఒక పేపర్ తీసుకుని దీని మీద కూడా సస్పెండ్ చేయండి. ఇది కూడా దాన్ని డైరెక్షన్ని మార్చలేకపోయింది. మరియు ఒక బ్యాంగిల్ని తీసుకుంటే ఇది కూడా దీని డైరెక్షన్ని మార్చలేకపోయింది. ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుని దీనిపైన పెడితే విచిత్రంగా దాని డైరెక్షన్ని ఈ బార్ మ్యాగ్నెట్ మార్చేసింది. అంటే ఒక మ్యాగ్నెట్ ని కంట్రోల్ చేయగల శక్తి ఇంకో మ్యాగ్నెట్ కి మట్టికే ఉంది. ఈ బార్ మ్యాగ్నెట్ తీసేస్తే మళ్ళా ఇది ఎర్త్ యొక్క నార్త్ మరియు సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. అంటే ఒక మ్యాగ్నెట్ ని కంట్రోల్ చేయగల శక్తి ఇంకో మ్యాగ్నెట్ కి ఉంది కాబట్టి, అంటే ఇది ఎప్పుడు నార్త్ మరియు సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి, అంటే ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్టే అని మనం కరెక్ట్గా చెప్పగలం. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మోటివేషన్ అంటే ఇంకా ఎవరు చెప్తారా? మోటివేషన్ అంటే ప్రోత్సాహం కాదు, దాన్ని ఏమంటారు? మోటివేట్ చేయాలంటే ప్రేరణ అన్నమాట. ప్రేరణకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక ఎగ్జామ్లో మన టాపర్ కావాలి అంటే ఒక పరీక్షలో మనం మంచి బాయ్ అంటే బాగా చదవాలనుకుంటే ఇప్పుడు కాలంలో చెప్పేది ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల వరకు మనం దీన్ని దూరం ఉండాలి. దీనికి సెల్ ఫోన్ దూరం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సెల్ ఫోన్ దూరం ఉంటే ఏంటంటే మనకి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. లేకపోతే మన ఇంటికి వెళ్ళిపోయి అమ్మ నాన్న దగ్గరికి, వాళ్ళ అన్న దగ్గర అంటే సెల్ ఫోన్ లేకపోతే మనకి అంటే జనరల్గా యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి కాదు, మనకి ఎవరైనా వస్తాం. అంటే మన ఎప్పుడైనా మనకు అలా చూడాలని పిక్చర్ కూడా బాగుండే కొంచెం మనం ఇచ్చేది. సెకండ్ వన్ ఏంటంటే, మనం ఒక టార్గెట్, ఒక గోల్ అనేది రీచ్ కావాలంటే మనం దానికి సిస్టమేటిక్గా స్టడీ కావాలి, ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలి. ఇంకొక అమ్మాయి ఇంకా ఒక పద్ధతి ప్రకారం చదవాలి. ఒక పద్ధతి ప్రకారం చదివితేనే మనం అనుకున్న గోల్కి మనం రాగలుగుతాం. ఉదాహరణకి మన హిందూ శ్రావ్యాలు ఇద్దరు కలిపి వీడియో ఆప్తి హిందూ శ్రావ్య ఇద్దరు కలిపి